హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే రాగి లడ్డు. రాగులు ఇంకా బెల్లం యూజ్ చేసి రాగి లడ్డు ప్రిపేర్ చేద్దాం. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నేను ఒక పావు కేజీ రాగుల్ని డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నానండి. డైరెక్ట్ రాగులు తీసుకున్నాను. తర్వాత ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను. ఇది మిల్లులో పట్టించింది. కిస్మిస్, బాదం ఇంకా కాజు, నెయ్యి, బెల్లం, ఇలాచీ పౌడర్. ఇప్పుడు ఈ రాగులను డ్రై రోస్ట్ చేసుకున్నా కదా, దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఈ రాగులను మంచి పిండిలాగా మిక్సీ పట్టుకుందాం. నేను ఇలా కొన్ని రాగులు ఎందుకు తీసుకున్నానంటే మరీ సాఫ్ట్గా ఉంటే అంత బాగుండదు. సో ఇది మనం మిక్సీలో పడితే ఫైన్గా పౌడర్ కాదు, కొంచెం బరకగా వస్తుంది కాబట్టి అది ఇది మిక్స్ చేస్తే బాగుంటుంది. సో అందుకే కొన్ని రాగులు సపరేట్గా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పడదాం. మిక్సీ పట్టేసుకున్నానండి. మరీ మెత్తటి పౌడర్లా కాలేదు, అలానే బరకగా కూడా లేదు, కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి. దీనిలోనే కిస్మిస్ కూడా వేస్తున్నాను. ఇది మరీ ఎక్కువ ఫ్రై అవనివ్వద్దండి. ఇప్పుడు దీంట్లోనే ఇంకొక 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనం తీసుకున్న పిండి వేద్దాం. ఫస్ట్ 1 కప్పు పిండి తీసుకున్నాను కదా, అది వేసుకొని కాస్త ఇది వేగిన తర్వాత మన మిక్సీలో పట్టింది కూడా వేసుకోవాలి. ఎందుకంటే అవి ఆల్రెడీ డ్రై రోస్ట్ చేశాను కాబట్టి అది తొందరనే వేగిపోతుంది. కానీ ఈ పిండి వేగడానికి కొంచెం టైం పడుతుంది, అంటే పచ్చివాసన అంతా పోయి వేగాలి కదా. సో సిమ్లో పెట్టి దీన్ని వేయించుకుందాం. ఇది పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పిండి కూడా వేసేద్దాం. ఇది కూడా వేసి ఒక 10 నిమిషాలు సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. కలుపుతూనే వేయించుకోవాలండి. ఆల్మోస్ట్ వేగిపోయింది. ఈ రాగి లడ్డు అనేది 2-3 రకాలుగా చేయవచ్చు. అందులో ఒక ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను. దీన్ని ఇప్పుడు ఇందులోనే బెల్లం వేసేసుకొని సున్నుండల్లాగా నెయ్యి వేసుకుంటూ కూడా చుట్టుకోవచ్చు. కానీ నేను లైట్ తీగపాకం తీసి బెల్లం పాకం అనేది వేసి చేస్తున్నాను, ఎందుకంటే నెయ్యి ఎక్కువ వద్దని చెప్పేసి అలా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇది మొత్తం వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం బెల్లం పాకం తయారు చేసుకుందాం. 3/4 కేజీ రాగి పిండికి నేను ఒక 600 గ్రామ్స్ వరకు బెల్లం తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. కొద్దిగా బెల్లం కొంచెం కరిగి తీగపాకం వచ్చేంత వరకు వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేయొద్దు. ఈ బెల్లం ఇప్పుడు కరిగించుకోవాలండి. దీనికి ఎక్కువ పాకం తీసేస్తే మొత్తం గట్టిగా అయిపోతుంది, అసలు ఉండలు చుట్టడానికి కష్టంగా ఉంటుంది. సో అందుకే లైట్ తీగ పాకం చేసి కొద్ది కొద్దిగా మనం ఈ బెల్లం పాకం అనేది వేసుకుంటూ చుట్టుకుంటే మనకి ఈజీగా లడ్డూలు చుట్టొస్తుంది. బెల్లం మొత్తం కరిగిపోయిందండి. ఇప్పుడు దీనిలో మనం కొద్దిగా ఇలాచీ పౌడర్ వేద్దాం. కొంచెం తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువగా పాకం రానివ్వదండి. నార్మల్గా తీగపాకం కంటే కొంచెం ఎక్కువగా వస్తే సరిపోతుంది. సో నాకు ఇప్పుడు వచ్చింది, నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను ఇది సిరప్ తయారు చేసుకున్నానండి, బెల్లం సిరప్. ఎక్కువ తిక్కుగా పాకం తీయలేదు, తీగ పాకంలాగా తీసాను. ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వేసుకొని మనం ఉండలు చుట్టేసుకోవాలి. మరి ఎక్కువ గట్టి పాకం అయితే ఉండలు చుట్టడానికి చాలా కష్టంగా ఉంటుంది, గట్టిగా అయిపోతుందండి తొందరగా. సో ఇలా అయితే కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టేసుకుంటే ఎంతో టేస్టీగా రాగు లడ్డు అనేది రెడీ అవుతుంది. ఇది ఒక 15 to 20 డేస్ వరకు అయితే ఏం పాడవండి. కొంచెం బాగా ఆరిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఉండలుగా చుట్టుకుందాం.
మనం పాకం ఎక్కువ తీయలేదు కాబట్టి ఇది బైండింగ్ అనేది కూడా తొందరగానే వస్తుంది అండ్ సాఫ్ట్గా కూడా బాగుంటుంది. సో అన్ని లడ్డూలను ఇలానే చుట్టుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కొద్దిగా నెయ్యి కూడా అప్లై చేసుకుంటే లడ్డూలు అనేది చాలా టేస్టీగా బాగుంటుంది. ఇలా ఈజీగా లడ్డు అనేది వస్తుందండి. సో అన్ని లడ్డూలు అలానే ప్రిపేర్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీగా రాగి లడ్డు రెడీ అయిందండి. చూద్దాం ఒకసారి. ఇవి కాసేపు అయ్యాక ఇంకా తడి అనేది ఆరిపోతుంది, అప్పుడు మంచిగా బాగుంటాయి. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.